ఈరోజు సభ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇతర మంత్రులందరూ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, త్వరలో పూర్తి స్థాయిలో సమగ్రమైన చట్టం కూడా తీసుకొస్తామని అంటున్నారు. అదేవిధంగా అమరావతి విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు, మధ్యలో పనులు ఆపేస్తున్నట్టు వార్తలు సమాచారం వస్తుంది. ఏంటంటారు? అవునండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకటండి, వాళ్ళు ఏమీ చేయలేక జగన్ గారికి ఎదురు చెప్పలేక వాళ్ళు చెప్తున్నారు తప్పితే వాళ్ళకి కూడా గ్రౌండ్ రియాలిటీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ కలిసి గమ్మత్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నారు. జరుగుతున్న నిజాన్ని ఆయన దాకా చేరితే ఏమవుతుందో, మా మంత్రి పదవులు ఉంటాయో పోతాయో, కొత్త వాళ్ళ మంత్రి పదవులు ఇస్తారేమో అని చెప్పి వీళ్ళందరూ కూడా డ్రామాలు, ఇంక్లూడింగ్ ఆయన అప్పలరాజు, శ్రీధర్ అప్పలరాజు, దాని తర్వాత ఆయన బొత్స సత్యనారాయణ గారికి 100% కన్ఫర్మ్ అయిపోయింది ఎలిమినేషను. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎంత ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్ర రాజధానికి, ముఖ్యంగా రాష్ట్రానికి కాదు రాష్ట్ర రాజధానికి ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఇవాళ ఈ రోజున మనం హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఈ రోజున హైదరాబాదు ఎకానమీని కానివ్వండి, హైదరాబాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎలా రీచ్ అయిందంట, ఒక రకంగా రీచ్ అవ్వడానికి రీజన్ కూడా ఔటర్ రింగ్ రోడ్ అండి. అది విజన్, లీడర్లకు ఉండాల్సింది విజన్. అది కాకుండా ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఆల్మోస్ట్ సగానికి పైగా తెలంగాణ కవర్ అవుతా ఉంది. ఎందుకు వేసుకుంటా ఉన్నారు? ఏదో సింపుల్గా ఒక గీత గీసి ఔటర్ రింగ్ రోడ్డు అనే మాటని పేరు నాని గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఎవ్వరికీ అవగాహన లేదు. తాతలు తండ్రులు రాజకీయాల్లో ఉన్నారంటే వాళ్ళు చూసింది ఒక యాంగిల్ చూశారు. వాళ్ళందరికీ ఎందుకు అంత మంచి పేరు వచ్చిందనేది వాళ్ళు చూడలా. ఈ రోజున వీళ్ళు చూస్తుందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై అయ్యారా లేదా, ఆయన ఏమనుకుంటుంటే మనం ఆయన సాటిస్ఫై చేయగలుగుతున్నామా లేదా, ఇంకా ఏం చేస్తే ఆయన సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. కానీ భావితరాలు మన రాష్ట్రానికి ఒక సాలిడ్ రాజధాని కావాలి. ఎందుకంటే అండి, ఆంధ్రప్రదేశ్ అనేది సామాన్యమైనటువంటి ప్రాంతం కాదండి, దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఈ కోస్టా బెల్ట్ అనేది ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్లూరుపేట దాకా ఒక అద్భుతమైనటువంటి రోజులను చూసినటువంటి ప్రాంతం అండి ఇది. సో అటువంటి ప్రాంతం గురించి మర్చిపోయి ఎందుకు కావాలి, ఇది మన ఉనికి, ఎందుకు ఇంటి పేరు పెట్టుకొని ఒక కట్టడం మీద దీనికి కట్టిన వారు పలాని పేరుని సూర్యనారాయణ గారు, పలాని పేరుని కృష్ణమూర్తి గారు, ఇలా ఎందుకు వాటి మీద పెడతారనుకున్నారు? వీళ్ళేసే శిలాఫలకాల మీద ఆ పేరు ఎందుకు? అది ఉనికి, ఒక రాష్ట్రానికి ఒక ఉనికి. అమరావతి లాంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 28 గ్రామాల ప్రజలు ఇవ్వటం అనేది వాళ్ళు వేసిన భిక్షని వీళ్ళు అనుకుంటున్నారు భిక్షే కదా అని అనుకుంటున్నారు. కాదండి అది. దాని గురించి మీకు నిజంగా మీకు ఎవ్వరికి కూడా, మీ వైసీపీ పార్టీలో ఉన్న మీకు ఎవ్వరికి కూడా అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అవగాహన ఈ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిర్మించాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ మీకు ఎవ్వరికీ అవగాహన లేదనేది సుస్పష్టమైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఏముంది? మూర్తి గారు, పెద్దిరెడ్డి గారు మాట్లాడచ్చు, శ్రీధర్ అప్పలరాజు గారే మాట్లాడేస్తున్నారు ఈ మధ్యకాలం. మరి ఆయన్ని ఏ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారో తెలీదు. అంటే ఉత్తరాంధ్రను కూడా రెచ్చగొడుతున్నామని చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర శ్రీధర్ అప్పలరాజు అనే ఆయన ఈ మధ్య అండి, చాలామంది ఉత్తరాంధ్రలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నాడు, గొప్ప వాళ్ళు ఉన్నారండి. అంతేగాని వీళ్ళు చేసే ఈ చీప్ ట్రిక్స్కి ప్రజలు పడరు. అయిపోయింది. ఒక కమ్మ అనేటటువంటి ఒక ముఖ చిత్రాన్ని పెట్టేసి నిజంగానే దోచుకున్నారేమో, నిజంగానే ఈ అమరావతి వాళ్ళదేమో అని అనుకున్నారు. కానీ కాదండి, అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధాని. వీళ్ళు ఏమనుకున్నారంటే రైతులే కదా, ఇమ్మంటే ఇస్తారు, తీసుకోపో అంటే పోయి దున్నుకుంటారని కదా. వాళ్ళు రాజకీయ నాయకులకు కూడా వ్యవసాయం ఎలా చేయాలి, పొగరబట్టిన పోట్ల గిత్తలను కూడా వాటి పొగర అనిడ్చి ఎలా దున్ని వ్యవసాయం చేయించాలో బాగా తెలిసినవాడు అమరావతి రైతు. రాష్ట్రంలో ఉన్న రైతుని అంత తక్కువ అంచనా ఇక్కడ మేము రాజకీయ నాయకులు అనుకున్నారంటే, ఈసారి నీకు టికెట్ ఇవ్వట్లేదంటే సరే సార్ అని పోవటానికి. అలా పోరండి రైతులు, ముఖ్యంగా మహిళలు. ఈ రోజున అమరావతిలో ఉన్నటువంటి మహిళలే లేకపోతే ఆ ఉద్యమము లేదు, ఆ ఉద్యమం తాలూకు మనుగడే లేదు.
ఆ ప్రాంతంలో ఉన్న ఆ అమ్మలు, ఆ తల్లులు, ఆ అవ్వలు వాళ్ళందరూ చేసినటువంటి ఆ పోరాటం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని పాఠ్యపుస్తకాల్లో చూస్తారు మన తర్వాత తరాల వాళ్ళు. అటువంటి మహోన్నతమైన ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని రాజకీయ క్రీడగా వాడుకోవాలని చూసినా, రాజకీయాలకు బలి చేయాలని చూసినా ఇద్దరూ నాశనం అయిపోతారు. అక్కడ బలి చేయాలనుకున్న నాశనం అయిపోతాడు, క్రీడగా భావించిన వాడు నాశనం అయిపోతాడు. ఎవడైనా సరే, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అది నేనైనా సరే, ఎవరైనా సరే నాశనం అయిపోతారు. అమరావతి అంత గొప్పది. అమరావతి పేరు తలిస్తేనే ఎంతో కొంత చేసిన పాపాలు పోతాయి. అటువంటి రాజధాని అది. అది 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 కమ్మోళ్ళ రాజధాని అయితే కమ్మోళ్ళ రాజధాని అని మీరు ఎంత అన్నా కూడా ఈ రోజున కమ్మోళ్ళ రాజధాని కాదు, అది అందరిది కలిపిన రాజధాని అని చెప్పి ఈరోజు బహిరంగ సభ వాళ్ళ పాదయాత్రలు మొదలైన నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు, రాయలసీమ ప్రజలు వాళ్ళు చూపించిన అభిమానం చూసిన తర్వాత అది కమ్మ రాజధాని కాదు, అది అమ్మ రాజధాని, అమ్మల రాజధాని, మనల్ని కన్నా మన తల్లుల రాజధాని, భావి తరాలకు అన్నం పెట్టేటటువంటి అమ్మల రాజధాని అది. ఆ రాజధాని తక్కువ అంచనా వేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, దాని జోలి వెళ్ళకండి. మీరు ఏ పని తలపెట్టినా జరగదు. అమరావతికి అన్యాయం చేద్దామని మీరు ఏ పని తలపెట్టినా, అది కుటుంబ కార్యక్రమమైనా, రాజకీయ కార్యక్రమమైనా, ఏ పని కూడా మీకు జరగదు. అది కీడు మాత్రమే చేస్తుంది తప్పితే అమరావతికి అన్యాయం చేద్దాం అనుకుంటే మేలు చేయదు. వీటన్నిటినీ మించి మనం ఈ వైరాగ్యం మాటలు ఇవన్నీ మాట్లాడుకునే దానికి మించి అది కాన్స్టిట్యూషన్ చేయబడ్డటువంటి ఒక చట్టం. ఆ చట్టాన్ని, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా చేయబడిన ఆ చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చించేస్తానంటే న్యాయస్థానాలు చించేస్తాయి మిమ్మల్ని. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వద్దు, దయచేసి అటు పక్కకు చూడొద్దు. అమరావతిలో ఉండి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించండి మీరు. అంతేగాని అమరావతిని తొక్కేస్తానంటే 10 అడుగుల్లో లోతు గొయ్యి తవ్వి పాతేస్తుంది అమరావతి. అందరినీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా, నన్నైనా, మిమ్మల్నైనా, ఎవరినైనా మూర్తి గారు తొక్కేస్తుంది. అది వాళ్ళు ప్రేమతో భావి తరాల కోసం ఇచ్చినటువంటి ఆ గడ్డని నలిపేస్తానంటే శ్మశానం అన్నాడు ఒక ఆయన, ఆ లంచి కొడుకులు అన్నాడు ఒక ఆయన. చెప్తున్నా, చాలా చూస్తారు. మనకి ఎక్కడో ఉండదు నరకం, అన్నీ చూపిస్తుంది ఈ జన్మే. అందరికి కూడా ప్రాంతాన్ని వాడేసుకుంటున్నారు, ప్రాంతాన్ని ఆడేసుకుంటున్నారు. మీరంతా రాజకీయం పేరుతో, పవర్ పేరుతో మీరు ఆడేసుకుంటున్నారు. ప్రజలు చూస్తా ఊరుకోరు. ఎక్కడో కాలుద్ది, ఆ కాలిన రోజున ఒక్కొక్కడు పరుగులు పెట్టి ఆహాకారాలు చేసినా సరే ఎవ్వరు క్షమించరు, తొక్కి పడేస్తారు. అనుమానమే లేదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే అమరావతి కాదు, మేము దానికి కట్టుబడను, దీనికి కట్టుబడను, గంటకో మాట, రోజుకో వేషం వేస్తే జనం పిచ్చోళ్ళు కదండి, ఎవ్వరు చూడరండి. దయచేసి